కార్యక్రమాలకి అంటే గనక మిగతా ప్రజలు అంగీకరించాలని అప్పుడే చెప్పాను. కానీ ఆయన దాని మీద లక్షల కోట్ల రూపాయలు దుబారా చేశాడు. కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పొచ్చు ఫ్యూచర్ లో. అప్పుడు వైసీపీ ప్లస్ అయిపోద్ది కదా. ఎందుకు అవుతుంది? వైసీపీ వాళ్ళు ఏ ఉద్యోగం చేయలేదు. వైసీపీ 3 రాజధానులు అంది, ఇదే రాజధాని అనలేదుగా. అంటే బాబు గారిని వ్యతిరేకించడం, టీడీపీని వ్యతిరేకించడం ఎలా చేసినా ఏదో రూపంలో వైసీపీ ప్లస్ కదా. అది ఇక్కడ సార్ అయితే ఎందుకని అప్పుడు పవన్ కళ్యాణ్కి అంత ఇది లేదు కాబట్టి, బయట నుంచినే మద్దతు ఇచ్చాడు కాబట్టి. ఈ దఫా ఉండి విక్టిమ్ కార్డు ప్లే చేయొచ్చు. పోలవరానికి నేను ఏమో మోడీ గారి దగ్గర కాళ్ళ ఎళ్ళబడి తొందర క్లియర్ చేయించాను, జగన్ నాశనం చేస్తే తీరా చూస్తే వీళ్ళేమో దాంట్లో మళ్ళీ చెడగొట్టారు. డబ్బులు ఇప్పుడు 27లో పూర్తి అవుద్దో లేదో డౌటే. 28కి అది అయింది అనుకోండి, అంటే పుష్కరాలకు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు బాబు. కానీ అది 45 అడుగులు కావాల్సి ఉంది. ఈయన కాంప్రమైజ్ అయిపోయి వచ్చేసాడు. నేను మోడీ గారితో 45కి ఒప్పించాను, భవిష్యత్తులో ఒప్పిస్తాను నేను చెప్పచ్చు. ఎట్లాగా దానివల్ల ఏంటి ప్రయోజనం జనసేనకి ఏది అలా చేస్తే? కూటమిలో ఉండే విక్టిమ్ కార్డు ప్లే చేస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు కాదంటున్నా, తిరగబడ్డ ఇవాళ రోజున అలా చేస్తే సీఎం పదవి ఇస్తారా? వాళ్ళు ఇవ్వడం కాదు, జనం చేత తెప్పించుకోవడానికి ఎంత నేను ప్రయత్నించాను. క్రిందసారి నేను అధికారంలో లేను కాబట్టి మీరు ఓడగొట్టారు. అధికారంలో ఉండి నేను సాధ్యమైనంత నా మంత్రిత్వ శాఖలని కరెక్ట్ గా చేసాం. మా నాదెళ్ల మనోహర్ చేస్తే తీరా చూస్తే వాళ్ళందరూ బియ్యం తినేస్తున్నారు. నేను అప్పటికి షీజ్ ద షిప్ చేశాను, అయినా సరే వాళ్ళు వెనకాల తిన్నారు. మన దుర్గేష్ టూరిజం అద్భుతం చేశాడు. చేస్తుంటే ప్రాజెక్టులు